ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. అక్రమంగా మొరం తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహించిన రైతులు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ రైతులు స్థానిక డీఎస్పీ, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలలో మెట్పల్లి పట్టణానికి చెందిన రైతులు వినతి పత్రాన్ని సమర్పించారు. నిత్యం వందలాది ట్రిప్పుల మొరంను అక్రమంగా తరలిస్తున్నారని, స్థానికంగా ఉన్న గుండుగుట్ట మొరాన్ని జేసీబీలతో కొంతమంది గ్రూపులుగా ఏర్పడి నిత్యం 3-4 జేసీబీల ద్వారా 20-30 ట్రాక్టర్లతో మొరం అక్రమంగా తరలిస్తున్నారని, ట్రాక్టర్ల ద్వారా మొరం తీసుకెళ్లే క్రమంలో అనుభవం లేని డ్రైవర్లతో అతివేగంగా రాత్రింబవళ్లు నడపడం వల్ల పొలం పనులకు వెళ్లే రైతులకు ప్రాణ సంకటంగా మారిందని, పొలాలకు వెళ్లే దారి పూర్తిగా ధ్వంసమైపోతుందని తెలియజేశారు. పంట పొలాల్లోకి ట్రాక్టర్లను దించడం వల్ల పంటలు ధ్వంసమవుతున్నాయని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే మొరంను తరలిస్తూ గుండు గుట్టకే గుండు కొడుతున్నారని, అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా పంట పొలాలకు వెళ్లే దారులలో కెనాల్ ప్రక్కన గల కాలనీవాసులు సీసీ రోడ్లపైనే జేసీబీలు, ట్రాక్టర్లు, భవనం కట్టడానికి ఉపయోగించే మిల్లర్లు రోడ్లపైనే నిలుపుతున్నారని, నిలిపిన వాహనాలను తీయమంటే బెదిరింపులకు గురి చేస్తున్నారని, పంట పొలాలకు వెళ్లే మహిళలు దారి గుండా వెళ్లడానికి భయపడుతున్నారని అధికారులు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. శని, ఆదివారాలలో రాత్రిపూట వందలాది ట్రిప్పుల మొరంను తరలిస్తున్నా చూసి చూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకు గురి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు, సభ్యులు ఏ నరేష్, ఏ లక్ష్మణ్, ఒజ్జెల శ్రీనివాస్, ఏ హనుమాన్లు, జి రాజన్న, ఒజ్జెల బుచ్చిరెడ్డి, గంగాధర్, కె నర్సయ్య, మీనయ్య, కె సాయన్న తదితరులు పాల్గొన్నారు. విలేకరుల ద్వారా అధికారులకు విన్నపం ఏంటంటే, అయ్యప్ప గుడి నుంచి పడితే రైల్వే ట్రాక్ వరకు ఏదైతే సీసీ రోడ్డు మీద ట్రాక్టర్లు, తర్వాత మిల్లర్లు పెట్టి రైతులకు పోవడానికి ఇబ్బంది పాలు చేస్తారు. జేసీబీలు, మా పెండలారీలు కానీ, మా హార్వెస్టర్లు కానీ, మా బ్లేడ్ బండ్లు కానీ పోవడానికి ఇబ్బంది అవుతుంది. తర్వాత ఏదైతే వాళ్ళు ఇంటి ముంగట ఎందుకు పెడుతుర్రు బండ్లు అని మాకు ఫోన్ ఎందుకు ఇంతో ఇస్తలేరంటే కొట్లాటలు పెడుతుర్రు, ఏదైనా చిన్న దెబ్బ తగిలిన కానీ జుర్మాలు తీస్తుర్రు. మా రైతులకు బాగా అనేక ఇబ్బందులు అవుతుంది. వీళ్ళు ఆక్యుపై చేసుకున్నటువంటి కన్స్ట్రక్షన్ వల్ల వాళ్ళకి ఇంత ఉంటే, మేము పట్టాదారులం, మా తాతమ్మతో నుంచి భూములు అక్కడ ఉన్నాయి, మేము రైతులం, వ్యవసాయదారులం, అక్కడికి పోవడు అందరికీ ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బందిని మేము దృష్టిలో పెట్టుకొని మేము అందరం ఇవాళ కలిసి డిఎస్పీ గారి దృష్టి తీసుకుపోయినాం. డిఎస్పీ గారు కూడా స్పందించి ఎస్ఐ గారు కూడా చెప్పారు, ఎస్ఐ గారు కూడా చర్య తీసుకుంటున్నారు. అదేవిధంగా ఆర్డీఓ గారి దగ్గర కూడా అందరం రైతులు అందరం వచ్చినాము. మీ ద్వారా మేము కోరేది అంటే, ఇదంతా ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారి దృష్టి తీసుకొని మా రైతులకు అక్కడికి పోవడానికి ఇబ్బంది లేకుండా కలిగేయాలని మీ పత్రికా విలేకరుల సమక్షంలో మేము కోరుతున్నాం. సంగమంగా మొరను తరలిస్తుండ్రు. మేము ఏమన్నా కానీ వాళ్ళు ఇంటలేదు, దారులు మొత్తం ఖరాబ్ చేస్తుండ్రు. దారి మీద మిల్లర్లు, జేసీబీలు, ట్రాక్టర్లు, ఆటోలు అన్నీ పెట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. మీరు ఏదైనా చర్య ఎక్కడ బెదిరించారు? మన అదే కాలనీ అంటారు, ఒడ్ర కాలనీ బెదిరిస్తున్నారు సార్. ఆడోళ్ళని బీడోళ్ళని అందరినీ బెదిరిస్తున్నారు. మీరు ఎలాంటి చర్య తీసుకుంటారో తీసుకోవాలా. ఈ ట్రాక్టర్లను ఫస్ట్ తీపియాలా, అక్కడ దారి మీద ఉంచద్దు, సీసీ రోడ్డు మీద. మాకు పోయేదానికి ఇబ్బంది అవుతుంది. హార్వెస్టర్లు పోయినా కానీ, పెండలారీలు పోయినా కానీ ఏదైనా ఇబ్బంది అవుతుంది. మా మోటార్లు ఎత్తుకపోతుంది, వైర్లు కోసుకపోతున్నారు. అన్ని విధాల అధికారుల నుండి సహకరించాలా, మాకు చర్య తీసుకోవాలి. వ్యవసాయదారులు అందరం కలిసి ఈరోజు ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి మా సమస్యలపై వినతి పత్రం అందించాము. మా వ్యవసాయ భూములకు వెళ్లే రహదారిలో అడ్డుగా ట్రాక్టర్లను, జేసీబీలను మరియు వారి యొక్క మిల్లర్లను అడ్డుగా పెట్టి మా వ్యవసాయ భూములకు వెళ్ళనివ్వకుండా అడ్డుగా ఉంచారు. వీటిని ఎందుకు అడ్డుగా ఉంచుతున్నారని అడిగినందుకు మాపై దౌర్జన్యం చేస్తూ మా ఆడవాళ్ళని సాయంత్రం వేళలా, వచ్చే వేళలా అడ్డుగా ఉండి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కావున మా అందరి దయతలిచి వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాము. గారికి అలాగే డిఎస్పీ గారికి మేమందరం కలిసి, రైతులందరం కలిసి వినతి పత్రం అందజేశాము. సిఏ గారికి కూడా ఇచ్చాము.